వీడియో అందరూ ఫోటో వీడియో కూడా ఇది అప్పచెప్పిర్రు. దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న సొసైటీ పాలకవర్గాలందరూ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో సొసైటీ చైర్మన్లకు పాలక వర్గాలకు అనుకూలంగా తీర్పిచ్చి హైకోర్టు ఆర్డర్ ప్రకారము 4 తారీఖు నాడు గవర్నమెంట్ జీవో విడుదల చేయడం జరిగింది. దానికి అనుగుణంగా హైకోర్టు ఆదేశాల అనుసారంగానే మేము మా పాలకవర్గం రైతాంగానికి పటిష్టంగా మా పాలకవర్గం అందరం పటిష్టంగా వాళ్ళకు రైతులకు సేవ చేస్తాం. అదేవిధంగా మా ఎడపల్లి సొసైటీ ఏదైతే మేము వచ్చినాడు ఏ విధంగా చిన్న భిన్నంగా ఉండేనో దాన్ని మేము ఒక గాడిలో పడే విధంగా మా పాలకవర్గము వైస్ చైర్మన్ అందరూ కలిసికట్టుగా ఒక రోజు కూడా అది కాదు అనే కాకుండా సొసైటీ డెవలప్మెంటే ధ్యేయంగా పనిచేసినాం. కాబట్టి దాదాపు సొసైటీలో 70 లక్షల వరకు మేము జమ వదిలి ఉంచినాం. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఇంకా 40 లక్షల కంటే ఎక్కువ కమిషన్ వచ్చేది ఉంది. కాబట్టి కొన్ని ప్రైవేటు సంస్థలకు ఆ సొసైటీ గోదాం మీద అప్పులు ఇవన్నీ సమిష్టి నిర్ణయాల వల్ల సొసైటీ కొరకు మేము మంచి నిర్ణయాలు తీసుకొని నేను సొసైటీని డెవలప్మెంట్ కోసం ముందుకెళ్ళాం. ఇక ముందు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి రైతాంగ సేవల కోసము మేము మా వైస్ చైర్మన్ పాలకవర్గము సిబ్బంది అందరం కూడా ఎప్పటికప్పుడు మంచి నిర్ణయాలు తీసుకొని రైతాంగ సేవలే మా బాధ్యతగా ముందుకెళ్తామని కోరుకుంటున్నాం.